బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఈ సీజన్ ముగియనుంది. దీంతో ఇప్పుడు ఈసారి విజేత ఎవరు కాబోతున్నారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించి విజేతను ప్రకటించబోతున్నారు. ఆదివారం నాడు జరిగే ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో గత 7 సీజన్లు మించి 8వ సీజన్ ఎండింగ్ అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సోమవారం నుంచి బిగ్ బాస్ చివరి వారం సైతం ఓటింగ్ అయితే ప్రారంభమైపోయింది. అయితే లాస్ట్ వీక్లో ఓటింగ్ ఊహించని ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకి ఓటింగ్ లెక్కలైతే మారిపోతున్నాయి. టాప్ 5 ఫైనలిస్టుల స్థానాల్లో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 ఫైనలిస్టులుగా 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుపొంది మొదటి ఫైనలిస్ట్గా అవినాష్ బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్కి చేరుకున్నారు. రెండో ఫైనలిస్ట్గా నిఖిల్, మూడో ఫైనలిస్ట్గా గౌతమ్, 4, 5 స్థానాల్లో ప్రేరణ, నబీల్ నిలిచారు. వీరిలో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ విజేత ఎవరనే విషయం తేలడానికి బయట ఓటింగ్ భారీగా జరుగుతోంది. ఈ 5 బయట పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. వారందరూ కూడా మంచి ఓటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఓటింగ్లో మొదటి రోజు గౌతమ్ స్వల్ప ఓట్ల తేడాతో నిఖిల్ కంటే మొదటి స్థానంలో నిలిచారు. సో ఖచ్చితంగా గౌతమ్కి నిఖిల్కి మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది ఓటింగ్లో. ఇక రెండో రోజు ఓటింగ్ వచ్చేసరికి గౌతమ్ని దాటేసి నిఖిల్ మొదటి స్థానానికి వచ్చేశాడు. దాదాపు 4 గంటల్లోనే ఓటింగ్ చాలా వరకు మారిపోయింది. దీంతో నిఖిల్ ఫస్ట్ ప్లేస్కు వచ్చేస్తే సెకండ్ ప్లేస్లో గౌతమ్ నిలిచారు. నిఖిల్కి 33% ఓటింగ్ ఉంది, గౌతమ్కి 32% ఓటింగ్ ఉంది. కేవలం ఒకే ఒక్క శాతం డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. ఈ తేడాతోనే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో, గౌతమ్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే మొదటి రోజు కంటే రెండో రోజు వీరి ఓటింగ్ శాతం పెరిగింది. మొదటి రోజు 31% ఉంది ఓటింగ్, రెండో రోజుకి 33% పెరిగింది. ఇక మిగిలిన ఫైనలిస్టుల ఓటింగ్ శాతం మాత్రం తగ్గుతూనే కనిపిస్తోంది. టాప్ 3లో కొనసాగిన నబీల్ రెండో రోజు 19% ఓటింగ్ నమోదు చేసుకున్నాడు. ఇక ప్రేరణ 4th పొజిషన్లో ఉంది, 10% ఓటింగ్ అయితే ఆమెకు కనిపిస్తోంది. ఇక చివరి స్థానంలో టాప్ 5లో మొదటి ఫైనలిస్ట్ అవినాష్ ఉన్నాడు. సో అతనికి మాత్రం మొదటి రోజు 5% ఓటింగ్ వచ్చింది, రెండో రోజు కూడా అదే ఓటింగ్ శాతం కనిపిస్తోంది. అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి, నిఖిల్, గౌతమ్ వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. భారీగా సుమారు 50% పైగా వీరికే ఓటింగ్ జరుగుతోంది. మీ అభిప్రాయం ప్రకారం ఈసారి సీజన్ విజేత ఎవరనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511